తమ్ముడు తన చేతులతోనే తన అదృష్టాన్ని అన్నగారికి ఇచ్చేశాడా? ఏమో, ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు అంతిమ విజయంలో 3వ భాగం చెబుతాను. మంచివాడైన తమ్ముడు అన్నగారి మోసాన్ని మర్చిపోయి ఒక పెద్ద గుమ్మడికాయను కోసి ఇచ్చాడు. అన్నయ్య ఆ గుమ్మడికాయను తీసుకుని ఇంటికి వెళ్ళి 2 ముక్కలుగా తరిగాడు. వెంటనే అందులోంచి గలగలమంటూ బంగారు కాసులు కింద పడ్డాయి. మూసి ఉన్న గుమ్మడికాయలోకి బంగారు కాసులు ఎలా వచ్చాయి అని అన్నగారు ఒక్క నిమిషం ఆలోచించాడు. ఇదంతా భూదేవే చేసి ఉంటుందని గ్రహించాడు. ఈ గుమ్మడికాయలో ఉన్నట్టే మిగిలిన కాయల్లో కూడా బంగారు కాసులు ఉంటాయని ఊహించి తిరిగి తమ్ముడి వద్దకు వచ్చాడు. ఎంతో ప్రేమ నటిస్తూ, తమ్ముడు, నువ్వు ఇచ్చిన గుమ్మడికాయతో పెట్టిన పులుసు చాలా బాగుంది. వచ్చే నెలలో మా బంధువుల ఇంట్లో పెళ్లి ఉంది, అందుకని మొత్తం గుమ్మడికాయలు ఇవ్వమని అడిగాడు. డబ్బులు కూడా ఇస్తానని చెప్పాడు. అందుకు తమ్ముడు సరేనని చెప్పి మొత్తం గుమ్మడికాయలన్నీ కోసి అన్నగారికి ఇచ్చేశాడు. తమ్ముడు అన్న మళ్ళీ చేసిన మోసాన్ని తెలుసుకున్నాడా లేదా? రేపు చూద్దాం. అంతవరకు అమ్మ చెప్పిన కథ వింటూ చక్కగా నిద్రపోండి.